మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? హీరోయిన్ అయితే చాలా మంది అడిగారు, చాలాసార్లు సేమ్ ఆన్సర్ ఇచ్చానండి. స్వీటీ, అనుష్క. షీఈస్ అ గుడ్ ఫ్రెండ్. షీ ఈస్ రియలీ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐ మెట్. ఇండస్ట్రీలో మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? కొంతమంది, ఎస్. వెనల్ కిషోర్, డియర్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్, డియర్ ఫ్రెండ్. సుజిత్, మన రన్ రాజన్ అంటే ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేస్తున్నాం, డియర్ ఫ్రెండ్. డియర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా. సో ఇప్పటి వరకు మీరు అచీవ్ చేసిన మీ ప్రయాణాన్ని ఇంట్లో వాళ్ళు ఎట్లా చూస్తారు, మీ మదర్ ఎలా అంటారు? సింపుల్ అండి. క్షణంకి ఒక 3 months ముందు నాన్నగారు ఓ రోజు ఫోన్ చేసి, నాన్నగారికి ఎప్పుడు ఏంటంటే యాంగ్జైటీ నాలానే, వీడేమైపోతాడు అక్కడ కూర్చున్నారు కదా US లో. సో అక్కడ ఐసోలేటెడ్గా ఉంటాం మనం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ జీరోలో మనకేం తెలియదు. సో రోజు ఫోన్ చేసి, రే ఎందుకు నీకు ఇంత కష్టం, తిరిగి వచ్చేస్తావా అని అడిగారు. అంటే నాన్న అడుగుతుంది కన్సర్న్లో, నాన్న అడుగుతుంది భయంలో, ప్రేమతో. కానీ మనకు వినిపిస్తుంది ఏంటి, సినిమా రిలీజ్ 3 నెలలు పెట్టుకొని ఇండస్ట్రీ వదిలి తిరిగి వచ్చేస్తామని అడిగితే ఎలా ఉంటుంది మనకి? ఫెయిల్ అయిపోతాను అంటున్నారేమో, నమ్మకం లేదేమో అనిపిస్తుంది. సో అది అడగటం మానేశారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమో నువ్వే డెసిషన్ తీసుకుని నీకే బెటర్గా తెలుసు అంటారు. సో మీ డెసిషన్ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి. అది పేరెంట్స్కి వచ్చింది అని ఆనందం నిజంగా. మరి అమ్మ ఏమన్నారో విందాం ఒకసారి. ఓ Hello, Sunny Babu. This is Mom. You know that I am biggest fan of yours. I'm also biggest critic. Nenu Nanagaru, we both are very, very proud of you. We are blessed to have a son like you, and you are following your dreams and you are stepping up in your career, and keep rocking, and God bless you. We all love you. We miss you a lot, son, and look forward seeing you soon. Okay, love you. Bye bye. సో ఇది మీకోసం మేము ఏర్పాటు చేసిన చిన్న సర్ప్రైజ్. మీరు గమనించి ఉంటారు, ఫుల్ అమ్మ పోలిక మంది. అలాగే ఆనందమే వచ్చింది. అమ్మ గడ్డం పెట్టేస్తే నేను అన్నమాట. అమ్మ పోలికలు అబ్బాయిలకు ఉంటే చాలా అదృష్టం అంట. ఐ హోప్ సో. చెవులు నాన్న వచ్చాయి, చపాతి. సినిమాల్లోకి రాకపోతే అడ్విశేష్ ఎలా కనిపించేవాళ్ళు, ఏమయ్యేవాళ్ళు? ప్రాబబ్లీ రైటింగ్ అండి. అంటే చాలామంది రైటర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. నాన్నగారు రాశారు, పబ్లిష్ అయ్యారు. పెద్దనాన్నగారు, 3 పెద్దనాన్నగారు పబ్లిష్డ్ రైటర్స్. తాతగారు అడుగు గంగరాజు గారు త్యాగరాజ్ కీర్తన మీద పుస్తకాలు. గ్రాండ్ అంకుల్ బాపిరాజ్ గారు మా తాత కజిన్ అవుతారు అనుకుంటా. ఆయన అడుగు బాపిరాజ్ గారు ఈజ్ వెరీ లెజెండరీ రైటర్ తెలుగులో. సో మెనీ రైటర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఎక్కడ ఒక రైటింగ్ మూలం ఉంది కనుక ఎక్కడో ఆ రైటింగ్ లోనే వెళ్ళిపోయేది. అంటే నావెల్స్ కానీ లేదా జర్నలిస్ట్ కానీ రైటింగ్ యాంగిల్లోకి వెళ్ళిపోయేది. ఓకే, అసలు విషయం అడగడం మర్చిపోయాను నేను. మీరు చాలా బాగా పాడతారని విన్నాను నేను, కానీ ఇంత డైరెక్ట్గా వచ్చి కూర్చుంటే ఆ అవకాశాన్ని నేను ఎట్లా మిస్ చేసుకుంటాను? ప్లీజ్ మా కోసం ఒక పాట. నాకు బాగా నచ్చిన పాట రెహమాన్ గారి పాట, ప్రేమికుడి సినిమా చిన్నప్పుడు. ఓకే. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేయి జారెను నా మనసే, ఏ చోటాది జారినదో ఆ జాడ్నే మరిచితినే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.